శ్రీరంగం వచ్చేసాము. ఎర్లీ మార్నింగ్ కొంతమంది స్నానాలు చేస్తుంటే, కొంతమందయితే కాలాగజ్జ ఇలాగైతే ఆడుకున్నారనమాట. ఇలా ఆనందంగా మాకైతే సాగిపోతుంది మా యాత్రలు. ఇదిగోనండి అందరం ఎర్లీ మార్నింగ్ 3:00కే 2:30కి వచ్చాము. 3:25 వరకు అందరం రెడీ అయిపోయి ఎందుకోనండి శ్రీరంగం సుప్రభాత సేవ ఎర్లీ మార్నింగ్ సుప్రభాతకైతే ఇవాళ అందరం మొత్తం 30 మెంబర్స్ అయితే కలిసి బయలుదేరాము. చూడండి ఎంత చక్కగా అందరం ఎంత హ్యాపీగా 3:00కే రెడీ అయిపోయి ఎంత చక్కగా హ్యాపీగా సంతోషంగా నవ్వుకుంటూ అలాగైతే బయలుదేరామండి. అది కొంచెం దూరం అలాగ రూమ్ నుంచి మేము హోటల్ నుంచి కొంచెం దూరం నడవగానే ఇలా శ్రీరంగం టెంపుల్ అయితే వచ్చేసింది. చూడండి ఎంత ఉత్సాహంగా 3కే లేసి ఇంత చక్కగా రెడీ అయిపోయి టెంపుల్కి బయలుదేరామన్నమాట. ఇక టెంపుల్ దగ్గర అయితే మేము చక్కగా అన్నీ కూడా విష్ణు సహస్రనామము, లలిత సహస్రనామము, గోవిందనామాలు ఇంకా చాలా కూడా చదివామండి. ఇదిగోనండి టెంపుల్ చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో. ఎర్లీ మార్నింగ్ 3:00కి ఎవ్వరు కూడా ఇంకా షాప్స్ కూడా ఓపెన్ చేయలేదు. అందరం అలా చక్కగా తయారయ్యి వెళ్ళిపోయాం అనమాట. కానీ శ్రీరంగం గురించి అయితే చాలా చెప్పాలండి. టెంపుల్ గురించి చెప్పుకోవాలనుకుంటే 156 ఎకరాల్లో అయితే ఇది చాలా పెద్ద టెంపుల్ అనమాట. మనం ఎంత దూరం నడిచినా కూడా మనకి తనివి తీరదనమాట, అంత పెద్దగా ఉంటుంది. ఈ టెంపుల్ మొత్తం చూడాలంటే మనకి 1 డే అయితే కన్ఫామ్గా పడుతుందండి. ఇంకోటి ఏంటంటే ఈ టెంపుల్లో గోపురాలు వచ్చేసి 21 గోపురాలతో ఉందండి ఈ టెంపుల్. ఇక రాజగోపురం గురించి అయితే చెప్పనే అవసరం లేదు, చాలా ఎత్తులో ప్రసిద్ధి చెందిందండి. ముఖ్యంగా ఈ ఆలయంలో 108 వైష్ణవ దర్శనాలు అయితే మనకు కనిపిస్తూ ఉంటాయన్నమాట. టెంపుల్స్ అన్నీ చిన్న చిన్న టెంపుల్స్ అన్నీ కలిపి 108 మన అష్టోత్తరం అంటాం కదండి, అష్టోత్తరాలు చదువుతూ ఉంటాం కదా, అట్లాగా 108 దివ్య దర్శనాలతో అయితే మొదటి స్థానంలో ఉందండి ఈ టెంపుల్. మరియు దీంట్లోనే ఈ ఆలయంలోనే మనకి రామాంజనేయుల స్వామి గారి మఠం అయితే మనకి ఉంటుంది కంపల్సరీ, అదంతా చెప్తాను. ఇదిగోండి మేమైతే పొద్దున్నే ఎల్లీగా అయితే ఇలాగైతే అన్నీ అయితే చదివామన్నమాట. విష్ణు సహస్రనామం, లలిత సహస్రనామం, పరిణమయతో విశ్వవపుషా చిదానందాకారం శివయువతి భావేన విదృశే తవ జ్ఞాచక్రస్తం తేజావు సంతో ధరణి ధరణాచనిమతనయేషాజ్ఞాతం జగదిదమశేషం ప్రళయతనదేనిననిలో యూట్యూబ్లో మీ గొంత పడుతుంది మరి. జపనయన పైశూన్యచకిత నిలీయంతే రమణిమేషాశపదిక ఇయంచ శ్రీబద్ధ చదపుట కవాటం కువలయం. ప్రభాత సేవకైతే ఇంత ఇదిగా కూర్చొని ఉన్నాం కదా, తీరా వచ్చేవరకు అక్కడ బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతున్నాయట. ఇంకేంటండి ఇంకా మాకైతే ఆ రోజు సుప్రభాత సేవ అయితే మాకు దర్శన భాగ్యం కలగలేదు. కానీ పర్వాలేదండి, ఇంకా చాలా వేరే దర్శనాలు అయితే స్పెషల్ పూజలు కూడా మేము చూడగలిగామన్నమాట. చాలా చక్కగా దర్శనాలు అయిపోయినాయి. అయితే 6:30 వరకు అలాగే కూర్చున్నామండి. లోపల 5:30కి గేట్లు తీసాక లోపలికి వెళ్ళి ఇంకా లైన్లో 6:30 వరకు అలాగే కూర్చున్నాము. ఇంకా తర్వాత దర్శనాలు అయిపోయాక ఇక టెంపుల్లోనండి ఇలా శ్రీరంగం నుండి శ్రీరంగనాథుని దర్శనానికి అయితే ఇలాగ వేచి ఉన్నాం అనమాట. ఈ టెంపుల్ గురించి చెప్పాలంటే చాలా ఉందండి. ఈ టెంపుల్లో అయితే ఈ గోడ మీద అయితే ఇక్కడ మనకి తోకలేని గుర్రము, మచ్చలేని చాప, కన్నులేని బల్లి ఇలాగైతే దర్శనం ఇస్తూ ఉంటాయన్నమాట. అది మనకి పూర్వీకులు చెప్తూ ఉంటారు కదండి. మనము పైలోకాలకి వెళ్ళాక అక్కడ కంపల్సరీ దేవుడట మనల్ని ఇలా అడుగుతూ ఉంటారంట, పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. నువ్వు శ్రీరంగం వెళ్ళాము అంటే నువ్వేం చూసావు అని అడుగుతారట. ఇదిగో చూడండి బంగారు బల్లి చూడండి పైన ఎంత చక్కగా కనిపిస్తుందో. అయితే ఆ గోడల మీద మాత్రం ఇవన్నీ ఉంటాయండి. దాని విశిష్టత ఏంటంటే మన మొదటిగా గుర్రం, తోకలేని గుర్రం అంటే మనం సాధారణంగా నియంత్రణ లేకుండా ఉన్న పరిస్థితిని సూచిస్తుంది. అనగా మన ఏదైనా లక్ష్యాన్ని సాధించాలంటే మార్గం లేకపోవటం అదండి. పోతే మచ్చలేని చాప,
మచ్చలేని చాప అంటే మనసు యొక్క లోపాలను ప్రతిబింబిస్తుంది. అంటే మన పూర్ణిత లేకుండా ఉండటం అది అనమాట. ఇకపోతే కన్ను లేని బల్లి దృష్టి లోపం, దృష్టి కోల్పోవడం అనగా గమనించలేకపోవడాన్ని సూచిస్తుంది. ఈ శిల్పాలు అందరికీ ఒక బోధనగా ఇస్తూ ఉంటాయన్నమాట. జీవనంలో మనం ఎలా జాగ్రత్తగా ఉండాలో, ఏమి నేర్చుకోవాలో అనే విషయాల్ని సూచిస్తూ ఉంటాయండి ఇవి. ఇలాగ చూసారు కదా. ఈ శ్రీరంగనాథుని దగ్గర మాత్రం చాలా 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 నేర్చుకోవాలండి. మనం చాలా చూడాలన్నమాట. ఇంకా అలా దర్శనం అయిపోయాక బయటకు వచ్చాకైతే మళ్ళీ ఒకసారి నేనైతే అలాగా మొత్తం ఒక్కొక్క చిన్నగా వీడియో అయితే తీసుకున్నాను. ఇదిగోనండి, లోపల గర్భగుడిలో అయితే తీయలేం కదండి. ఇంకా బయటకు వచ్చేసి ఆ గర్భగుడిని కూడా ఇలా ఎదురుగా నిలబడి అయితే తీశాను. ఇదిగోండి, ఇదే ఏనుగండి. మన సుప్రభాత సేవలో స్వామివారికి ఈ అయ్యగారు ఈ ఏనుగు మీదనే కూర్చొని మనకి ఆ దేవుడికి కావేరీ నది నుంచి వెళ్ళి మార్నింగ్ అయితే ఇలాగ ఆ ఏనుగు మీద వాటర్ తీసుకొచ్చి సుప్రభాత సేవకి స్వామివారికి అభిషేకం చేస్తారనమాట. అలా అయిపోతుంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి, ఆ ఆవు కూడా మనకి సుప్రభాత సేవలోనే ఆవు, ఏనుగు, వైట్ గుర్రం అయితే కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఇలాగ ఇంకా మేము నడవలేకుండా ఆ సుప్రభాత సేవ ఇంకా మనకు చూపించకుండానే అయ్యగారులు అయితే చేసేసారు, పంతులు గారులందరూ చేసేసారు. ఇంకా మేము అలాగా ఇంకా టెంపుల్ చాలా పెద్దది కదా, అమ్మవారి ఆలయం, ఆండాలు అమ్మవారి ఆలయం కోసం ఇంకా మేమైతే బ్యాటరీ కార్లో వెళ్ళిపోయి ఇంకా అక్కడైతే ఇదిగోండి, ఇలాగైతే మనకి నేల మీద ఒక రాతి బండ అయితే కనిపిస్తుందండి. అక్కడి నుంచి అయితే ఇలా 5 వేళ్ళు మనం పెట్టడానికి అదిగోండి అలా అనుకూలంగా ఉంటుందన్నమాట. 5 ఏళ్ళు దాంట్లో పెట్టేసి ఇలాగ మనం అక్కడ పాదాలు కూడా ఉంటాయండి. ఆ పాదాల మీద మన పాదాలు అయితే పెట్టాలన్నమాట. పెట్టి అలా మనం వంగి అలాగా మనం కుడివైపు వంగి అక్కడ మనం తొంగి చూస్తూ ఉండాలన్నమాట. అంటే అమ్మవారు అలా స్వామివారి గురించి చూస్తూ ఉంటుందని చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. అలా మనం చూడటం వల్ల అక్కడ మనకి మనసు పూర్తిగా చూస్తే స్వామివారు వస్తూ మనకు కనిపిస్తారు మనసుతో చూస్తే అని అంటూ ఉంటారనమాట. ఇది నాకు తెలిసి ఈ ఆలయంలో చిన్న చిన్న టెంపుల్స్ అయితే 108 అయితే ఉన్నాయి కదండి. ఇక మెయిన్ టెంపుల్ అయితే వేణుగోపాల స్వామి టెంపులు, రామాంజనేయుల స్వామి చార్యుల టెంపులు, ఆండాలు తల్లి, ఇలాగా చక్రధరీశ్వరుడు, ఇలాంటివి చాలా అయితే ఈ 4-5 టెంపుల్ అయితే మెయిన్ టెంపుల్ అండి. ఇంకా తర్వాత ఇట్లా 108 చిన్న చిన్న టెంపుల్స్ అయితే ఉంటాయన్నమాట. మన్ని దేవుళ్ళు అయితే మనకు దర్శనం ఇస్తారు. ఇకపోతే గరుడు గురించి అండి, గరుడీశ్వరుడు ఇక్కడ మనకి ఒక గరుడ మండపంలో అయితే మనకి సుమారు 25 అడుగుల ఎత్తులో ఉంటాడనమాట. దాదాపు 7.5 మీటర్లో అయితే ఈ విగ్రహం మనకి దర్శనం ఇస్తూ ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇలా ఇదిగో చూడండి, శ్రీరంగం దర్శనం ఇలాగైతే జరిగింది మాకు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్